హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా ముఖ్యమైన ప్రకటన అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రేషన్ వ్యవస్థలో కొత్త మార్పులు చేసింది. కొత్త కార్డుల మంజూరుతో పాటుగా స్మార్ట్ కార్డులను కూడా పంపిణీ చేసింది. గతంలో ఉన్న రేషన్ వాహనాలను తప్పించి రేషన్ దుకాణాల వద్దే సరఫరా చేస్తుంది. ఇక త్వరలో రేషన్ షాపుల్లోనే మాల్స్ కూడా ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతుంది. ఇక తాజాగా రేషన్ కార్డులకు సంబంధించిన సేవల్లో కీలక మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ప్రభుత్వం లబ్ధిదారులకు అవకాశం కల్పించింది. కాగా వీరికి సంబంధించి రైసు కార్డు దరఖాస్తు సేవా రుసుము అంటే సర్వీస్ ఛార్జీలను పెంచింది. కొత్త రైసు కార్డు, డూప్లికేట్ రైస్ కార్డు, అలాగనే రైస్ కార్డుల్లో సభ్యుల చేర్పు, తొలగింపు, వివరాల సవరణ, చిరునామా మార్పుతో పాటు రైసు కార్డు విభజన వంటి అన్ని సేవల దరఖాస్తు సేవా ఛార్జీలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో 24 సేవా రుసుము కలిగిన సేవలు 100కు పెంచారు. అదేవిధంగా 48గా ఉన్న రైస్ కార్డు విభజన సేవ 200కు పెరిగింది. ఇక మీ సేవ, స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయం, అలాగనే సిటిజన్ పోర్టల్, వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా వివిధ రకాల రైస్ కార్డుల సేవలు అందుబాటులో ఉన్నాయి. రేషన్ కార్డు పోగొట్టుకున్న వారికి డూప్లికేట్ కార్డు పొందాలన్నా, వివరాలు తప్పుగా ఉంటే సరిచేసుకునేందుకు, అదేవిధంగా ఉన్న సభ్యులను తొలగించటం, చిరునామా మార్పు, అలాగే కార్డు స్లిప్ట్ వంటి వాటి కోసం ఈ సర్వీసు ఛార్జీల్లో మార్పులు జరిగాయి. ఇక ఇప్పటికే రేషన్ వ్యవస్థల్లో సంస్కరణల్లో భాగంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త స్మార్ట్ కార్డులు రాష్ట్రంలోనే లబ్ధిదారులందరికీ కూడా పంపిణీ చేస్తుంది. వృద్ధులకు రేషన్ డీలర్లు ఇంటికి వెళ్ళి సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఇక మిగతా వారు దుకాణాల వద్దకు వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక గతంలో షాపుల ద్వారా బియ్యం, పంచదార మాత్రమే పౌర సరఫరాల శాఖ పంపిణీ చేసింది. కానీ ఇప్పుడు రాగులు, జొన్నలు, గోధుమ పిండి కూడా లబ్ధిదారులకు పంపిణీ చేస్తున్నారు. గోధుమ పిండిని కిలో 20 రూపాయలకే అందిస్తున్నారు. ప్రస్తుతం కిలో 70గా ఉండగా కేవలం 20 రూపాయలకే ప్రభుత్వం అందిస్తుంది. ఇక త్వరలోనే విలేజ్ మాల్స్ ఏర్పాటు దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అన్ని రకాల సరుకులు ఒకే చోట అందే విధంగా ప్రణాళికలు రూపకల్పన చేస్తున్నారు. ఇక ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన ప్రాంతాల్లో అమలు చేసి దశల వారీగా విస్తరించాలని నిర్ణయించారు.